సార్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అది ఏఐసిటి రికగ్నైజేషన్ లేకపోతే మరి అది కన్సిడర్ చేయరు. ఆ రికగ్నైజేషన్ ఇష్యూస్లో కానీ అది ఒకటి కన్సిడర్ చేయాలి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం సార్, జిల్లాలో మీరు పెడతామని చెప్పి అన్నారు. సో జిల్లాలో ప్రతి యూనివర్సిటీ పెడతారా, లేకపోతే ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ పెడతారా? మరి అది ఏది పెట్టినా కూడా సార్ దానికోసము బడ్జెట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? మళ్ళీ అది ఎప్పటి లోపల మీరు అంటే ఈ అకాడమిక్ ఇయర్లోనే మీరు ఏమన్నా ఇక్కడ దీంతో ప్యారలల్గా ఏమన్నా స్టార్ట్ చేస్తారా మరి, లేకుంటే దానికి ఏమైనా టైం తీసుకుంటారా? బికాజ్ ఎందుకంటే సార్ ఈ వొకేషనల్ కోర్సెస్ అనేటివి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. అక్కడ ఉన్నటువంటి ఇల్లిటరేట్ ఎట్లయితే మనము 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడేటువంటి స్కిల్ లేబర్కి ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి ఆ ప్రాంతంలోనే ముఖ్యంగా, ఎందుకంటే గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి మీకు కూడా శ్రీధర్ బాబు గారు కూడా తెలుసు గల్ఫ్ బాధితుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా మన గల్ఫ్కి వెళ్తూ ఉంటారో, అలాంటి అందరికీ ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి దయచేసి ఉత్తర తెలంగాణలో ఫస్ట్ ప్రియారిటీ కింద ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏమంటారు మీరు టేకప్ చేసి ఆ ప్రాంతంలో కూడా మీరు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.